అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సరం కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు ఖచ్చితముగా స్వస్థతగా మార్చివేయబోతూ ఉన్నాడు. నీవు నమ్ముతూ ఈ వాక్యం వింటున్నట్లయితే దేవుని మహిమ ఈరోజు నేను తాకబోతూ ఉంది. దేవుని అగ్ని అభిషేకం నేను తాకబోతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. నీకున్నటువంటి వ్యాధి ఏదైనప్పటికీ కూడా నా దేవుడు స్వస్థపరుస్తాడు. దాంట్లో ఏమాత్రం కూడా తిరగలేదు. ఒకే ఒక సూత్రం, నీవు నమ్మిక కలిగి ఈ వాక్యం విను, విశ్వాసముతో ఈ వాక్యం విను. మోగ చెవిటి దెయ్యం పట్టినటువంటి ఆ బిడ్డ, ఆ యవనస్తుడు ఎంతగానో నలిగిపోతూ ఉన్నాడు. ఎన్నో శ్రమలు, శరీరం అంతా గాయాలు, శరీరం అంతా కూడా బలహీనత ఏర్పడుతూ ఉంది. ఆ కుమారుడు అందరూ భయపడుతూ ఉన్నారు. అందరూ కూడా అనరాని మాటలు అంటూ అన్నారు. కన్నటువంటి తండ్రి ఎంతో వేదన చెందుతూ ఉన్నాడు, ఎంతో బాధపడుతూ ఉన్నాడు. శిష్యులు బాగు చేయలేకపోయారు, నువ్వన్నా బాగు చేయవయ్యా అని బ్రతుములో ఆడుకున్నాడు. ప్రభువు ఇచ్చిన ఒకే ఒక్క మాట, ఇదిగో నీ కుమారుడు బాగవుతాడు, నమ్మిక కలిగి ఉండు అన్నాడు. నమ్మకం ఉందా అని అడిగాడు. ఎస్, నమ్మకం ఉంది, నువ్వు బాగు చేస్తావయ్యా అన్నాడు. వెంటనే జరిగినటువంటి కార్యము అక్కడ రాయబడినటువంటి మాట, జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకున్న యేసు చూచి, మోగవైన చెవిటి దయ్యమా వానిని వదిలిపోము. బా, ఏమంటున్నాడు? మోగవైన చెవిడి దయ్యమా. అదేంటి? అది మోగది చెవిడిది కదా. వినపడింది దానికంటే? అవును, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మాట దానికి వినపడింది. వదిలిపోము, ఇక వానిలో ప్రవేశింపవద్దు అని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో వినవిల్లాడించి వదిలిపోయెను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను కనుక అనేకులు వాడు చనిపోయినని అనుకునిరి. అయితే యేసు వానిని చెయ్యి పట్టి వాడిని లేవనెత్తెను, వాడు నిలబడెను. దేవుని మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి వృత్తాంతం అంటే అది. దీనికి ప్రభు అన్నటువంటి మాట తండ్రితో, నీవు నమ్మకము కలిగి ఉన్నావా? నమ్ముతావా? నమ్ముతున్నాను. అంతే. స్వస్థపరచబడ్డాడు. ఆ దెయ్యము వదిలి వెళ్ళిపోయింది. బాల్యము నుంచి పీడించినటువంటి దయ్యము వదిలి వెళ్ళిపోయింది. ఎంత అద్భుతం అంటే ఇది. అప్పుడు శిష్యులు అంటున్నారు, అయ్యా మా వల్ల ఎందుకు కాలేదయ్యా, మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాము కదా, ఇది మా వల్ల ఎందుకు కాలేదని అడిగితే అప్పుడు ప్రభు అంటున్నారు కదా, ఇది ఉపవాస ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము. అది అంటే మన జీవితాల్లో జరగవలసిన కార్యాలు జరగట్లేదు అంటే గనక మనము చేయవలసిన పని ఏమిటంటే ఉపవాస ప్రార్థన. ఎట్టి కార్యమైన ఉపవాస ప్రార్థన వలన జరుగుతుంది. ఇది గమనించాలి. ఇదే మన యొక్క ఆయుధము, ఇదే మన యొక్క అస్త్రము. ఉపవాసము చేసి, దేవునితో సహవాసము చేసి, విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తే ఏ కార్యమైనా జరుగుతుంది. దీంట్లో ఏమాత్రము కూడా తిరుగులేదు, అనుమానము లేదు. డ్యామ్ షూర్గా దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని జరిగిస్తాడు. దాంట్లో ఏమాత్రము కూడా సందేహపడద్దు. అంత శక్తివంతమైనది ఉపవాస ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు మాదిరిగా కనబడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినటువంటి ఉపవాసము మనకు బాగుగా తెలుసు. ఉపవాసము చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. శోధన జయించవచ్చు ఉపవాస ప్రార్థన ద్వారా. ఉపవాస ప్రార్థన అనేటటువంటి దానిని మనము చేయడము చాలా మంచిది అనే విషయాన్ని కూడా తెలియచేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో
మరి దాదాపుగా 8 రకాల ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. 8 రకాలు. మొదటిగా ఒకరోజు చేసే ఉపవాసము పరిశుద్ధ గ్రంథములో పాప క్షమాపణ కోసము ఒకరోజు చేసిన ఉపవాసము కనబడుతుంది. రెండవదిగా 2 రోజులు పరిసయ్యుడు అంటాడు, అయ్యా నేను వారానికి 2 మారులు ఉపవాసం ఉంటున్నానయ్యా. ఇది 2 రోజుల ఉపవాసం. ఇక 3 రోజుల ఉపవాసము కనబడుతుంది ఎస్తేరు గ్రంథములో. ఎస్తేరు అలాగే కొంతమంది యూదులు చేసిన ఉపవాసము, ఇది 3 రోజుల ఉపవాసము. ఇక 4వదిగా 7 రోజుల ఉపవాసము కూడా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తాము. 7 రోజుల ఉపవాసము, ఇది దావీదు చేసినటువంటి ఉపవాసము, 2వ సమూయేలు గ్రంథంలో రాయబడినటువంటి మాట. అలాగే 5వదిగా 14 రోజుల ఉపవాసము, వాడవారు చేసిన ఉపవాసము అపోస్తుల కార్య గ్రంథంలో రాయబడింది. అలాగే 6వదిగా 21 రోజుల ఉపవాసము, ఇది దానియేలు గ్రంథములో రాయబడినటువంటి ఉపవాసము, 21 రోజుల ఉపవాసం. అలాగే 7వదిగా 40 రోజులు చేసినటువంటి ఉపవాసము. ఈ 40 రోజుల ఉపవాసము నిర్గమకాండములో మోషే గారు చేసినటువంటి ఉపవాసము 2 మారులు చేశాడు ఆయన. 24వ అధ్యాయము 18వ వచనములో, అలాగే 34వ అధ్యాయం 28వ వచనంలో నిర్గమకాండములో కనబడుతూ ఉంది. 40 దినాలు రాత్రింపగళ్ళు అన్నపానములు మానివేసి దేవుని సముఖములో నిలిచి చేసిన ఉపవాసము ఇది. అలాగే ఏలియా గారు కూడా 40 రోజుల ఉపవాసము మొదటి రాజుల గ్రంథం 19:8 మనం చూస్తూ ఉన్నాం. అలాగే 3వదిగా యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా 40 రాత్రింపగలు ఆయన ఉపవాసము చేసినట్టుగా మత్తయి సువార్త 4:2 మనం చూస్తూ ఉన్నాం. ఇది 40 రోజుల ఉపవాసము, ఇది 7వది. ఇక 8వది మనం పరిశీలన చేస్తే లూకా సువార్త 2వ అధ్యాయం 37వ వచనములో అన్నా అనేటటువంటి ఒక ప్రవక్తిని అనేక దినములు ఉపవాసము చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిలు గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. ఇలా రకరకాలుగా మనకు కనబడుతూ ఉంది ఉపవాసము. కానీ ఏ ఉపవాసం అయినప్పటికీ గమనించండి, దేవునితో సహవాసం అయి ఉండాలది. విశ్వాసము కలిగి ప్రార్థనాపూర్వకముగా మనం ముందుకు సాగాలి. ఉపవాసము ప్రకటించుకున్నంత మాత్రాన దేవునితో సహవాసము చేయకపోతే ఆ ఉపవాసము వల్ల ఉపయోగములు ఉండదు. దేవునితో సహవాసము చేసి ప్రార్థనలో మనం ఉండగలిగితే ఖచ్చితముగా ఆ ఉపవాసం ఏమవుతుందంటే కనుక విజయం వైపుకు నడిపిస్తుందనే విషయాన్ని కూడా ఈరోజు మనం గమనించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో కొన్ని విషయాలు నేను మీకు తెలియచేస్తాను. ఉపవాసము చేయడం వల్ల విజయాన్ని సాధించినటువంటి వారి చరిత్రలు బైబిల్ గ్రంథములో రాయబడ్డాయి. ఒక్కసారి మరి ఇశ్రాయేలీయుల గురించినటువంటి చరిత్రలో మనం చూసినట్లయితే కనుక బెన్యామీనీయులకు ఇశ్రాయేలీయులకు మరి యుద్ధము జరిగినట్టుగా, వారిరువురు కూడా అన్నదమ్ములు అయినప్పటికీ వారికి యుద్ధము జరిగినటువంటి సమయములో మరి వారు ఉపవాసము చేయగా విజయము సాధించినట్టుగా మనకు కనబడుతున్నటువంటి ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములోని చదువుకుందాము. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనము నుంచి మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ జరుగుతున్నటువంటి వృత్తాంతములో 26వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులు 2వ దినమున బెన్యామీనీయులతో యుద్ధము చేయరాగా ఆ 2వ దినమున బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీయులలో 18,000 మందిని సంహరించి వీరందరూ కత్తి దూయేవారు. ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సహాయము కొరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఆ దినములలో యెహోవా నిబంధన మందసం అక్కడే ఉండెను. అహరోను మనవడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు ఆ దినముల్లో వాని ఎదుట నిలుచున్నవాడు. ఏదేమైనప్పటికీ ఇక్కడ వీరు ఉపవాసము కనబడుతూ ఉంది. ఉపవాసము చేసి వారు దేవునితో సహవాసము చేయగా ఏం జరిగింది అంటే కనుక నేను క్లుప్తంగా వివరిస్తూ ఉన్నాను. 35వ వచనం. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల చేత బెన్యామీనీయులను హతము చేయించెను. ఆ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులలో 25,100 మంది మనుష్యులు చంపిరి. వీరందరూ కత్తి దూయేవారు. ఏదేమైనప్పటికీ గొప్ప జయము మరి యుద్ధములో ఇశ్రాయేలీయులు ఉపవాసము చేయడం వల్ల వారు పొందుకున్నట్టుగా రాయబడింది. ఏదేమైనప్పటికీ ఉపవాస ప్రార్థన ద్వారా మనము కూడా జయము సాధిస్తూ ఉన్నాము. సమస్యలతో నలిగిపోతూ సతమతమవుతున్నటువంటి వారికి గొప్ప జయము కలుగుతుందనే విషయాన్ని కూడా ఈరోజు మనము గమనించుకోవాలి.
యుద్ధ సమయములో, ఆనాడు యుద్ధ సమయములో విజయాన్ని సాధించడం కొరకు మరి ఉపవాసం ఉన్నటువంటి దేశపు ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉన్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. అలాగే మనము కూడా మరి యుద్ధము అనేటటువంటి యుద్ధ రంగములో మనం ఉన్నాం. సాతానును జయించాలి, లోకాన్ని మనము జయించాలి, శరీరాన్ని మనము జయించాలి అంటే ఈ ఉపవాసం అనేటటువంటిది మనము చేయవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనం పరిశీలన చేసినట్లయితే కనుక పరిశుద్ధ గ్రంథములో మరొక ఉపవాసం గురించి మనం మాట్లాడుకుంటే కనుక యోనా గ్రంథములో చేసినటువంటి ఉపవాసము చాలా ప్రాముఖ్యమైనటువంటి ఉపవాసం. ఈ ఉపవాసము ద్వారా ఏమి జరిగింది అంటే కనుక దేవుని యొక్క నిర్ణయము మారినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును కాక. ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇది. యోనా గ్రంథము చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథము. యోనా గ్రంథములో మరి దేవుడు ఒక మాట ప్రకటించమని యోనా అనేటటువంటి దైవజనుణ్ణి లేదా యోనా అనేటటువంటి దేవుని ప్రవక్తను పంపించాడు. ఆయన నినేవే అనేటటువంటి పట్టణానికి వెళ్ళమంటే ఈ యోనా నినేవే అనే పట్టణానికి వెళ్లకుండా తార్షీష్ అనేటటువంటి పట్టణానికి పారిపోయినట్టుగా రాయబడింది. తరువాత ఏం జరిగిందన్నది మనందరికీ తెలుసు. ఆ యోనా ప్రయాణం చేస్తున్నటువంటి ఆ ఓడ ఏదైతే ఉన్నదో ఆ ఓడ మరి తుఫాన్లో చిక్కుకొని పోవడము, అక్కడ ఆ సముద్రములో గొప్ప అలజడి రేగి తుఫాను రావడము, ఆ సమయములో ఓడవారు కంగారు పడుతూ ఉన్నటువంటి ఆ సమయములో యోనా నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు ఓడ నావికుడు యోనా దగ్గరకు వచ్చి, ఈ సమయంలో నువ్వు నిద్రపోతున్నావేంటి, అసలు కంగారు లేదా, నీకు భయం లేదా, ఓడ మరి ప్రమాదంలో ఉంది, నీ దేవునికి ప్రార్థన చేయి అని చెబుతూ ఉన్నాడు. ఆ సమయంలో చీట్లు వేస్తారు, అందరి పేర్ల మీద చీట్లు వేస్తే యోనా గారి పేరు వస్తుంది. అప్పుడు యోనాను అడుగుతాను, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ పేరేంటి, నీ ఊరేంటి, అసలు నీ పనేమిటి, ఏంటి నీ కారణంగా వాడేలాగా అవుతుందా, తుఫాన్ వస్తుందా అని అడిగితే, అవును నా కారణంగానే వస్తుంది, నేను ఎబ్రీయుల దేవుడైనటువంటి నేను ఎబ్రీయుడను, సముద్రమునకును భూమికి నీ సృష్టికర్త, ఆకాశమందును దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను అని తాను యెహోవా సన్నిధిలోని పారిపోవచ్చున్నట్టుగా తెలియచేశాడు. మరి ఏమిటి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటని అడిగితే, నన్ను ఎత్తి సముద్రంలో పాడేయండి అని చెప్పాడు. మొత్తం మీద వారు ఎత్తి సముద్రంలో పాడేస్తే అప్పుడు ఒక చేప వచ్చి ఆయన్ను మరి మృంగడము, ఆ చేప కడుపులో యోనా 3 దినములు ఉండడము జరుగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి దేవుడు యోనాకు చెప్పిన మాట ఏమిటంటే, నువ్వు వెళ్ళి నినేవే అనే పట్టణమునకు మరి దుర్గతి కలగబోతూ ఉంది, పట్టణము నాశనమునకు వెళ్ళిపోతూ ఉంది, నా ఉగ్రత దాని మీదకి రాబోతుంది అని ప్రకటన చేయమంటే చేయలేదు. మరి అలా చేయకుండా యోనా వ్యతిరేకంగా వెళ్ళిపోతూ ఉంటే దేవుడు మొత్తం మీద మరి ఆ చేప కడుపులో యోనా వెళ్ళేటట్లుగా దేవుడు చేశాడు. గమనించిన దేవుని బిడ్డలారా, యోనా చేప కడుపులోనికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఈ చేప కడుపులోనికి వెళ్ళినటువంటి యోనా 3 దినములు ప్రసవవేదన ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. ఈ 3 దినాలు కూడా లోకంతో పని లేదు, ఈ 3 దినాలు ఆహారంతో పని లేదు, ఈ 3 దినాలు కూడా దేవునితో పని కలిగి ప్రార్థన చేశాడు. విలపిస్తూ రోదిస్తూ ప్రార్థన చేశాడు, మహావేదనతో ప్రార్థన చేశాడు. 3 దినాలు ఆహారము లేదు. గమనించారా? ఉపవాసం మొదలైంది, అక్కడ ఉపవాసం మొదలైంది. ఇంకా చెప్పాలి అంటే ఈ యోనా గ్రంథములో ఉపవాసము చేప మొదలుపెట్టింది. చేప 3 దినాలు ఏమీ తినకుండా, గొప్ప మత్స్యము 3 దినాలు ఏమీ తినకుండా ఉపవాసాన్ని ప్రారంభించింది. గమనించండి. ఆ తరువాత చేప కడుపులో ఉన్నటువంటి యోనా 3 దినములు ఉపవాసము. అంటే చేప ఏమీ తినలా, యోనా ఏమీ తినలా. ఎందుకంటే ఏమైనా తింటే యోనా పీస్ అయిపోతాడు. కాబట్టి ఏమీ తినకుండా ఈ చేప ఉపవాసం ఉంది. అలాగే యోనా కూడా 3 దినములు ఉపవాసం ఉన్నాడు. ఆ తరువాత ఏమి జరిగింది అంటే కనుక ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అందుకనే ఉపవాసం ఉండాలి, దేవుని సహవాసములో ఉండాలి, లోకముతో ఉండడము కాదు. లోకములో మునిగిపోవడం వల్ల
ఉపయోగపడదు. గమనించండి, ఉపవాసము అంటే దేవునితో సహవాసము చేయాలి, విశ్వాసము కలిగి ప్రార్థించాలి. ఈ పనులు ఉంటేనే నీ ఉపవాసానికి ఫలితం ఉంటుంది, లేకపోతే ఫలితం. కొంతమంది ఉపవాసం ప్రకటించేసుకుని దేవునితో సహవాసము చేయరు, ప్రార్థన చేయరు. దానివల్ల ఉపయోగము లేదు. ప్రారంభ ప్రార్థన ముగింపు ప్రార్థనలా అయిపోతుంది. అలా కాదు. ఉపవాసం చేసామంటే ఆయన సముఖంలో కూర్చుని ఉపవాసముతో విశ్వాసము కలిగి దేవుని సహవాసములో గోజాడాలి, ప్రార్థించాలి. అప్పుడు మన అంశము నెరవేరుతుంది, మన కార్యము జరుగుతుంది. ఎట్టి కార్యమైనా జరుగుతుంది. ఎంత గొడ్డు సమస్య అయినప్పటికీ తొలగిపోతుంది. సాతాను యొక్క ప్రభావం అంతా కూడా నాశనమైపోతుంది. గొప్ప జయాన్ని మనము పొందుకుంటాము. అట్టి శక్తి ఉపవాస సహవాస ప్రార్థనలో ఉందనే విషయాన్ని కూడా ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ యోనా 3 రాత్రింపగళ్ళు ఆ యొక్క చాప కడుపులో అలాగే ఉన్నాడు, ఉపవాసముతో ఉన్నాడు, దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన ఆయన చేశారు. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కివేసెను. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినెవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినెవే పట్టణమునకు పోయెను. మొత్తం మీద నినెవే పట్టణానికి వెళ్ళాడు, అక్కడ ప్రకటన చేశాడు. ఉపవాసము చేసినటువంటి యోనా అక్కడ ప్రకటన చేయడం మొదలుపెట్టాడండి. అలా ప్రకటన చేస్తూ ఉంటే ఏమి జరిగిందో చూసినట్లయితే, నినెవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాసము చాటించి, విశ్వాసము ఉపవాసము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకునిరి. ఆ సంగతి నినెవే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. అదండి, గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు. ఎవరు కూర్చున్నాడు అంటే రాజు. ఏ రాజు అంటే నినెవే రాజు. నినెవే అనే పట్టణము అష్షూరుకి రాజధాని. అష్షూరు అనేటటువంటి సామ్రాజ్యము మహాసామ్రాజ్యం. అది ఇశ్రాయేలు ప్రజలను బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయినటువంటి సామ్రాజ్యం. అది ఒకప్పుడు బబులోను సామ్రాజ్యాన్ని మించిన సామ్రాజ్యము. ఆ తరువాత బబులోను సామ్రాజ్యం వచ్చింది, తరువాత మదియా పారసీక సామ్రాజ్యం వచ్చింది, తర్వాత గ్రీకు సామ్రాజ్యం వచ్చింది, ఆ తరువాత రోమా సామ్రాజ్యం వచ్చింది, ఐగుప్తు సామ్రాజ్యము, తరువాత అష్షూరు సామ్రాజ్యము, ఆ తరువాత బబులోను, తరువాత మాదియా పారసీక సామ్రాజ్యము, తరువాత గ్రీకు సామ్రాజ్యం ఏలుబడి చేస్తే ఆ తరువాత వచ్చింది రోమా సామ్రాజ్యం. అంటే చాలా సామ్రాజ్యాలను, దాంట్లో అష్షూరు అనేటటువంటి సామ్రాజ్యం చాలా పెద్ద సామ్రాజ్యం. ఇది ఆ అష్షూరుకు రాజధానే నినెవే పట్టణము. మహా అద్భుతమైనటువంటి పట్టణం అని దీనికి పేరు, నినెవే పట్టణానికి. అలాంటి నినెవే పట్టణానికి రాజు, ఆ రాజు కూడా తన్ను తాను తగ్గించుకుని, తన్ను తాను ఉపేక్షించుకుని ఏం చేస్తున్నాడంటే వస్త్రాలు చింపుకుని బూడిదలో కూర్చున్నాడు. ఎందుకో తెలుసా? అయ్యా మా పట్టణాన్ని కాపాడు, మా పట్టణం మీదకి వస్తున్నటువంటి ఉగ్రత తప్పించని ఉపవాసము చాటించేశారు. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు, గనులు మొదలుకొని అల్పుల వరకు అందరూ కూడా గోనె పట్ట కట్టుకుని, అనగా తమను తాము తగ్గించుకుని, గోనె పట్ట మీన్స్ తగ్గించుకోవడం. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. అంటే ఉపవాసముతో పూర్తిగా దేవునిలోనికి సరెండర్ అయిపోవడం, ఆయన సహవాసంలోకి వెళ్ళిపోవాలి. దేవుని సహవాసంలోకి వెళ్తున్నటువంటి మనలో తగ్గింపు స్వభావం ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇక్కడ ఆ నినివే పట్టణం చెందినటువంటి రాజు తను తాను తగ్గించుకొని బూడిదలో కూర్చున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, మరియు రాజు అయిన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. రాజు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, ఇదిగో మనము గనక పశ్చాత్తాపంతో మనం గనక దేవుణ్ణి అడిగితే, ఒకవేళ దేవుడు మనసు తిరుపుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి
తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమసమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినెవే పట్టణములో చాటించెను. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇక్కడ. వేడుకోవడం, దేవుని ప్రార్థించడము, అర్జించడము, దేవుని సముఖములో చేరి ఉపవాసముతో దేవుని సహవాసములో ఉండి విశ్వాసముతో, వీరి విశ్వాసము ఏమిటి అంటే దేవుడు ఖచ్చితముగా మనవి ఆలకించువాడు, ఆయన ఖచ్చితముగా ఆ నిర్ణయాన్ని మార్చుకుంటాడు. ఖచ్చితముగా మన మీదకు వస్తున్నటువంటి ఉగ్రత మారిపోతుంది, శాపము దీవెనగా మారిపోతుంది అని ఒక బలమైనటువంటి నమ్మకముతో, బలమైనటువంటి విశ్వాసముతో దేవుని సహవాసములోనికి వచ్చి తమను తామును తగ్గించుకొని బూడిదలో కూర్చుని గొనెపట్ట కట్టుకుని పశ్చాత్తాప హృదయముతో ఏడుస్తూ ఉన్నారండి వారందరూ కూడా. రాజు మొదలుకొని పనివారు వరకు, గనులు మొదలుకొని అల్పుల వరకు, మనుషులు మొదలుకొని పశువులు కూడా ఏమీ తినకుండా త్రాగకుండా ఆ ప్రాంతమంతా కూడా మహారోదనతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దీనినే ఉపవాస సహవాస ప్రార్థన అంటారు. ఉపవాస సహవాస ప్రార్థన. ఏం జరిగింది దానివల్ల? అలా చేయడం వల్ల ఏం జరిగింది అంటే 10వ వచనములో, ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. కీడు మేలుగా మారిపోయింది. కథ మొత్తం మారిపోయింది. ఆ రాజు అన్నాడు కదా, ఇదిగో ఈ ఉపవాసము ద్వారా జరిగే కార్యము ఒకవేళ దేవుడు ఖచ్చితముగా పశ్చాత్తాప్తుడు నా మీదకు రావాల్సిన ఉగ్రతను తప్పించి వేస్తాడేమో. కాబట్టి ఉపవాసం ఉందాము. చేసే ఉపవాసము నాణ్యత కలిగిన ఉపవాసం అయి ఉండాలి. చేసే ఉపవాసము దేవుడు మెచ్చుకునే ఉపవాసం అయి ఉండాలి. చేసే ఉపవాసము దేవునికి నచ్చే ఉపవాసం అయి ఉండాలి. చేసే ఉపవాసము దేవుని మెప్పించేదిగా ఉండాలి, నొప్పించేదిగా ఉండకూడదు. దేవుని జనాంగమా, చాలామంది ఉపవాసం అనే పేరు ప్రకటించుకుని దేవుని సహవాసములో లేకుండా, ప్రార్థన అనే అనుభవంలో లేకుండా, కనీటి ప్రార్థన లేకుండా ముందుకు వెళ్ళిపోతారు. అలాంటి ఉపవాస ప్రార్థన వల్ల ఉపయోగము లేదనే విషయాన్ని కూడా ఈరోజు మనము గమనించాలి. ఏ విధముగా ఉపవాసము ఉండాలి అనే విషయాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి ఈ నినెవే అనే పట్టణము నాశనానికి వెళ్ళిపోసిన పట్టణము అయినప్పటికీ ఉపవాస ప్రార్థన చేయడం వల్ల ఈ పట్టణం ఏమైందంటే రక్షింపబడింది. మరి దీనికి కారణం ఏమిటి? యోనా ప్రకటన చేయడం. యోనా ఎలా ప్రకటన చేశాడు అంటే, మొదట్లో అయితే మామూలుగానే వెళ్ళాడు, కానీ ఆ పట్టణానికి వెళ్ళలా. తరువాత ఆయనను ఒక చేప మింగి వేసిన తరువాత చేప ఉపవాసం మొదలుపెట్టింది. తర్వాత యోనా ఉపవాసం ఉన్నాడు, వెళ్ళాడు. అంటే ఈ నినెవే పట్టణములో మరి ఈ మార్పు కారణము గమనించారో లేదో, ఉపవాసం అనేటటువంటి ఒక మాట. ఎవరు ప్రారంభించారు అంటే ఒక చేప ప్రారంభించింది. తర్వాత భక్తుడు, ఆ తరువాత నినెవే పట్టణస్థులు, ఆ తర్వాత నినెవే పట్టణంలో ఉన్నటువంటి పశువులు, జంతువులు అన్నీ కూడా ఉపవాసము ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఫైనల్గా ఏం జరిగింది అంటే, రాబోతున్నటువంటి ఉగ్రత, రాబోతున్నటువంటి ఆ కీడు మేలుగా మారిపోయింది. ఈరోజు ఇలాంటి ఉపవాసము మనం చేయగలుగుతున్నామా? యోనా కూడా ఉపవాసం ఉన్నాడు, లోకముతో లేడుక, దేవుని సహవాసములు. యోనా ఉపవాసం చాలా అద్భుతంగా కనబడుతుంది బైబిల్ గ్రంథంలో. ఎలా ఉన్నాడు అంటే, సముద్రములో, నీటిలో, సముద్ర గర్భములో ఆయన ఉన్నాడు, చేప కడుపులో ఆయన ఉన్నాడు. ఇక లోకము కనపడదు అక్కడ. లోకముతో కనపడకుండా దేవునితో సహవాసములోకి వచ్చి పెనుగులాడాడండి. అది అందుకనే యోనా ప్రకటన చేస్తూ ఉంటే ఎవరు కూడా మారు మాట్లాడలేదు. ఏంటి మేము చనిపోతామా అని వ్యతిరేకతగా యోనా మీద ఎవరు కూడా యుద్ధానికి రాలేదండి. ఎవరికి వారే అవునా అయిపో నిజమా ఇది అని చెప్పేసి ఎవరికి వారే ఆ మాట ప్రకటన నమ్మారు. అంటే ఆ ప్రకటన అంత బలముగా ఎందుకు వెళ్ళింది అంటే ఉపవాస ప్రార్థన యొక్క ఫలితమే. యోనా ప్రకటన వల్ల ఆ పట్టణం అంతా కూడా ఏమైందంటే గనుక రక్షింపబడింది, దేవుని ఉగ్రత నుంచి తప్పించబడింది, దేవుని యొక్క మహాకృపలోనికి ఆ పట్టణము చేర్చబడింది. ఈరోజు చరిత్రలో నిలిచిపోయింది.
దేవునికి మహిమ కలుగును గాక. ఇలా నీ జీవితంలో కూడా కార్యాలు జరగాలి అంటే, నీ జీవితంలో కూడా అద్భుతాలు జరగాలి అంటే, నీ జీవితంలో కూడా మహిమ కార్యాలు జరగాలి అంటే, నువ్వు గొప్ప సాక్షిగా జీవించాలి అంటే, గొడ్డు సమస్యలను కూడా తొలగిపోవాలంటే ఉపవాసం అనేటటువంటి ఆయుధాన్ని వాడు. ఉపవాసం అనేటటువంటి గొప్ప ఉపయోగకరమైనటువంటి ఈ పద్ధతిని అవలంబించు, జయాన్ని సాధిస్తావు. ఇటు జయం మాత్రమే కాదు, నీ శరీరాన్ని జయించగలుగుతావు, లోకాన్ని జయించగలుగుతావు, సాతాను జయించగలుగుతావు. తెలియకుండానే 3 జయాలు వస్తున్నాయి, తెలిసి నీ కార్యాలు జరుగుతాయి. అంటే ఉపవాసము ఉపయోగం ఉందంటే ఉంది, కానీ దేవుని సహవాసమై ఉండాలి, ప్రార్థన ఉండాలి, అప్పుడు మాత్రమే విశ్వాసము కలిగి ఉండాలి, అప్పుడు మాత్రమే ఈ ఉపవాసానికి ఏముంటుందంటే కనుక పట్టు ఉంటుంది. పరిశుద్ధ గ్రంథములో ఎస్తేరమ్మ చేసిన ఉపవాసం మనం పరిశీలన చేస్తే 3 దినాలు ఆమె ఉపవాసం ఉంటే యోధా జాతిని కాపాడుకున్న మహాతల్లిగా ఆమె పిలవబడుతూ ఉంది ఎస్తేర్. అలాగే ఎజ్రా అనేటటువంటి ఒక శాస్త్రి ఉపవాసం ఉన్నాడు. ఎందుకు అంటే దేవుని తోడు కొరకు. ఇశ్రాయేలు ప్రాంతానికి దేవాలయము నిర్మాణము నిమిత్తము మరి బంగారమును అలాగే కొన్ని సామాగ్రిని తీసుకువెళ్తూ ఉంటే ఆ ప్రాంతం అంతా కూడా దొంగలతో నిండిన ప్రాంతం అంట. అందుకని ఆ దొంగల నుంచి విడుదల కావాలి అంటే, వారి నుంచి వారి ఉచ్చులోంచి బయటికి రావాలి అంటే కనుక, అంటే ప్రయాణం సాఫీగా జరగాలి, ఎవరి వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే, అప్పుడు ఎజ్రా అంటాడు కదా, సైన్యం తీసుకెళ్తే ఉపయోగం లేదు కానీ దేవుడే తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా ఉండాలంటే ఉపవాసం చేయాలని చెప్పి మరి ఉపవాసం చేస్తాడు. ఉపవాసం చేస్తే దేవుని హస్తము తోడుగా ఉంటుంది, సురక్షితంగా ప్రాంతానికి వెళతారు. ఇలా ప్రమాదం అంచుల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క సహాయం కొరకు ఉపవాసం, ధైర్యం కొరకు ఎస్తేరమ్మ ఉపవాసం చేసింది. మారు మనసు పొందుకోవడానికి నినివే వారు ఉపవాసం చేశారు. యుద్ధంలో విజయం సాధించడానికి మరి ఇశ్రాయేలీలు ఉపవాసం చేసినట్టుగా రాయబడింది. కాబట్టి ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మరి ఉపవాసము యొక్క ప్రాధాన్యత గురించి మనము నేర్చుకున్నాం. మరి ఇట్టి విధముగా ఉపవాసము చేసి దేవుని యొక్క కృపలో మనం ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడా, మహిమ గల దేవ, గరుడానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచూ ఉన్నాము. ఉపవాస ప్రార్థన నీతో సహవాసము చేస్తూ విశ్వాసముతో ముందుకు సాగితే ఎంత విజయాన్ని అనుగ్రహిస్తుందో ప్రభువా మేము నేర్చుకుని ఉన్నాము. నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో ఉన్నటువంటి బలహీనతలు, వారి జీవితాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు, వారి జీవితాల్లో ఉన్నటువంటి కష్టములు, నష్టములు సమస్తమును తొలగించి గొప్ప జయాన్ని దయచేసి మీరు కృప చూపించుమని, సమస్త మహిమ మీరే పొందుకోమని దీవించుమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.